మైండ్ లో ఉంచుకుంటూ పోవాలి. ఎందుకంటే అప్పుడు వెస్టిండీస్ తోటి రద్దయింది అనుకోండి 3 పాయింట్స్ అయిపోతాయి. ఇప్పుడు అట్లాగే జరిగేటట్టుంది. ఇప్పుడు న్యూజిలాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆడతారు, పాకిస్తాన్ శ్రీలంకలో ఏదైనా వర్షం కారణంగా అదైనట్లయితే న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ ఇస్ బెటర్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ అగైనెస్ట్ ఓడిపోతే వాళ్ళు 3లో ఉంటారు, వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంక ఓడిస్తే పాకిస్తాన్ కూడా 3 పాయింట్లు వస్తాయి. బట్ అప్పుడు నెట్ రన్ రేట్ అనేది మీకు ఉపయోగపడింది. సో ఐ మీన్ వెదర్ ను మైండ్ లో ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం వెదర్ ఏం చేస్తుంది, వెదర్ అనేది ఒక్కొక్కసారి ఇట్ విల్ స్పాయిల్ యువర్ స్పోర్ట్. వెదర్ ఇస్ ద స్పాయిల్ స్పోర్ట్ అని ఎందుకంటాం మనం చాలా సార్లు. సో ఐ థింక్ you have to be careful about all these things. ఇంట్రెస్టింగ్. రాకేష్ గారు, సుధీర్ గారు అన్నట్టుగా మీరు అన్నట్టుగా మనకి ఇంటర్నల్గా మాట్లాడుకునే సందర్భంలో మీరు ఇందాక అన్నారు ఆ బౌలింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి. ఇప్పుడు రింకు ఉండొచ్చు లేకపోవచ్చు ఇది మాట ఇప్పుడు రిటర్న్ టు టీమ్ అంటున్నారు. అయినప్పటికీ మ్యాచ్లో చేంజెస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాషింగ్టన్స్ ఉందని పక్కన పెట్టి అక్షర్ పటేల్నో లేకపోతే కుల్దీప్నో మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలా చేస్తే కనుక ఎవరిని పక్కన పెట్టే అవకాశం ఉంది బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే? I'm pretty sure వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ వితౌట్ ఎనీ హెసిటేషన్ టీమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా స్పిన్నర్ ని తీసుకోవాలి అనుకున్నప్పుడు కుల్దీప్ యాదవ్ వస్తాడు. బట్ కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు రింకు సింగ్ ప్లేస్ లో తీసుకోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు. మీరు ఇంకో బౌలర్ ని డ్రాప్ చేసి తీసుకునే అవకాశం కనిపించట్లేదు. బట్ ఇండియా ఆ రిస్క్ చేయకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. బికాస్ వరుణ్ చక్రవర్తి లోకల్ బాయ్, తమిళనాడు బాయ్, లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్నర్స్ అండ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ప్లస్ హార్దిక్ పాండ్యా అండ్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ గా శివం దుబే. బికాస్ శివం దుబే కూడా నెవర్దలెస్ లోకల్ బాయ్ లాగానే ట్రీట్ చేయాలి, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుంటాడు కాబట్టి తనకు ఈ కండిషన్స్ కూడా చాలా చక్కగా అవగాహన ఉంటది. రింకు సింగ్ మోస్ట్ లైక్లీ ఆడకపోవచ్చు. ఈవెన్ he has joined with the team, మనకు తెలిసిపోయింది న్యూస్. బట్ ఎంత మ్యాచ్ ఫిట్ ఉన్నాడు, మెంటల్ గా ఎంత ఫిట్ ఉన్నాడు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బికాస్ మీకు హార్దిక్ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు టు యాక్ట్ as హిట్టర్స్. రింకు సింగ్ కూడా లాస్ట్ లో వచ్చి ఆ బిగ్ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఐ మీన్ 2-3 బాల్స్ ఆడినా కూడా 1-2 సిక్స్లు కొడుతున్నాడు. కాబట్టి ఇఫ్ హీస్ ఫిట్, ఇఫ్ హీస్ ఫైన్, మెంటలీ స్ట్రాంగ్ ఉండి మ్యాచ్ ఫిట్ ఉన్నాడు అని అంటే డెఫినెట్ గా రింకు సింగ్ నే ఆడిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ రింకు సింగ్ వద్దు, జస్ట్ ఇద్దరు స్పిన్నర్స్ తోనే వెళ్ళాలి అనుకుంటే దెన్ సంజు శాంసన్ మైట్ కమ్ ఇన్ టు ప్లే. అప్పుడు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేయించి డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, ఇషాన్ కిషన్ అయితే డెఫినెట్ గా నెంబర్ 3 లో రావాలి. డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ తిలక్ వర్మని ఎక్కడ ఆడిపించాలి ఏందనే చూస్తారు. సో దేర్ ఆర్ హై పాసిబిలిటీస్. ఇంకా చేంజెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ వన్ చేంజ్ ఫర్ షూర్, వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ అయితే 100% అనిపిస్తుంది. ఓకే, రాకేష్ అండ్ సుధీర్ గారు ఐ రిక్వెస్ట్ ఒక్కసారి హోల్డ్ ఉండి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడే లేటెస్ట్ స్టాట్స్ వచ్చాయి. ఒకసారి ఆ స్టాటిస్టిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నెట్ రన్ రేట్ విషయంలో కాస్త చేంజ్ ఉంది. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు T20 మ్యాచ్ టీమిండియా అసలు సజీవంగా ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రస్తుతం మీరు చూస్తే సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్ కి చేరుకుంది. నెట్ రన్ రేట్ +890కి మాత్రమే ఉంది. మీరు చూస్తే కనుక 3లో ఉండింది, ప్రస్తుతం 2కి పడిపోయింది. వెస్టిండీస్ 5లో ఉండింది. నెట్ రన్ రేట్ ప్రస్తుతం +1.791. మీరు చూడొచ్చు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇప్పుడు టీమిండియా ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇటు సుధీర్ గారు చెప్పినప్పటికీ, రాకేష్ చెప్తున్నప్పటికీ అది ఈ మ్యాచ్ ఎంత కీలకం అంటే ఈ మ్యాచ్ విజయం సాధించడమే కాదు, సుధీర్ గారు ఇందాక నుంచి కోట్ చేస్తున్నట్టుగా నెట్ రన్ రేట్ని మెరుగుపరచుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ టీమిండియా ముందు ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తే మైనస్లో ఉంది ఇప్పుడు మన రన్ రేట్. ఈ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో నెట్ రన్ రేట్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే దెబ్బతిని ఉన్న పులి కసి మీద వచ్చి మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వెస్టిండీస్ ప్రస్తుతం అలాగే అనుకోవాలి. సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత మనం నెక్స్ట్ ఫేస్ చేస్తుంది వెస్టిండీస్ని. కాబట్టి వెస్టిండీస్ అట్ ద సేమ్ టైం జింబాబ్వే కూడా అంతే. ఓటమిని చవి చూసినప్పటికీ కూడా, ఎందుకంటే వెస్టిండీస్ చేతిలో ఓటమిని చవి చూసినప్పటికీ జింబాబ్వే కూడా అదే ఆకలి మీద అదే కేసు మీద ఉంటుంది. కాబట్టి టీమిండియాకి ఒక ఛాలెంజ్ అలా చెప్పి పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే నెట్ రన్ రేట్ కనుక చూసుకుంటే ఇక్కడ మ్యాచ్ గెలవడం ఎంత కీలకమో నెట్ రన్ రేట్ కూడా అంత కీలకం మెరుగుపరచుకోవడానికి. ఒకవేళ ఇక్కడ కనుక మనం మ్యాచ్ గెలిచాం అనుకుందాం, ఏమవుతుంది? సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతాం. వెస్టిండీస్ నెక్స్ట్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది నెట్ రన్ రేట్ బేస్ చేసుకుని మాట్లాడుకుంటే కనుక. సో ఈ క్రమంలో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, టీమిండియాకి ఫస్ట్ నుంచి కలవర పెడుతోంది బ్యాటింగ్ లైనప్. ఇటు ఇషాన్ కిషన్ కావచ్చు, లేకపోతే అభిషేక్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కనుక ఫామ్లోకి వచ్చేస్తే నెక్స్ట్ సూర్యకుమార్ వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదో అనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ టీం, కానీ వికెట్లు మాత్రం టప్ప పడిపోతున్నాయి. ఆఖరికి టైలెండర్స్ ఆడాల్సి వస్తుంది. సో ఎక్కడ ల్యాప్సెస్ మన టీమిండియాకు? ఎందుకు ఇలా అవుతుంది?
అండ్ యువర్ అనాలిసిస్. వెల్ ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు రింకు సింగ్ ను కూడా ఆడిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో. అంటే మీరు చెప్పినట్టుగా టాప్ ఆర్డర్ పైన అంత కాన్ఫిడెన్స్ లేకపోవడం లేకుంటే రింకు సింగ్ ప్లస్ ఎక్స్ట్రా బౌలర్ ను ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్ యూ కెన్ ప్లే ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ. సో యూఆర్ ప్లేయింగ్ హిమ్. ఎందుకంటే రింకు సింగ్ వేస్తే ఒక 2 ఓవర్లు వేస్తారు. బట్ ఈస్ అ టెరిఫిక్ ఫీల్డర్, ఈజ్ అ గుడ్ ఫినిషర్ ఆల్సో. బట్ ప్రతిసారి అతనికి మీరు అన్నట్టుగా అవసరం రాదు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రింకు సింగ్ యొక్క రోల్ మీకు నాకు అంత పెద్దగా కనబడలేదు. 1 year లో ఉంటున్నాడు, రన్స్ స్కోర్ చేస్తారు కానీ బట్ అంత పెద్ద